फलां मलयदा सीतारां शशशां मातरं वन्दे मातरं सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे to the same. Its honor and its glory depend upon the zeal and assiduity depends upon our responsibility, in which each one of us will shoulder our responsibility as a good citizen. Its glorious history, written in letters of gold, and inspire us to put in good work for the fair name of our country. We declare our unflinching loyalty to our national flag and maintain that its curse shall be our curse, and that each individuality among us shall make salute effect to add its luster and glory, and makes fly proudly aloft to the committee of nation. Thank you. Thank you. వాడు మీ కూడా అడ్డం వచ్చింది కదా మన సార్ది రాకపోతే బాగోదు. ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఈనాటి ఇన్స్టలేషన్ ఆఫీసర్, అలాగే ఇండక్షన్ ఆఫీసర్ ఎంజే కోటేశ్వర గారు అమృతపల్లి, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, అలాగే ఈనాటి మన ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు పిఎంజేఎఫ్ లైన్ గోపాల్ రెడ్డి గారు అందరికీ సుపరిచితులే. ఇంకో విశేషం ఏంటంటే రాజశేఖర్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వారు గవర్నర్, మళ్ళీ కమల్ గారు 25 ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు వారు మనకి గెస్ట్గా వచ్చారు. థ్యాంక్ యూ అండి. అలాగే బాలయ్య గారు వాళ్ళు రాలేదు. శివశంకర్ గారు, అలాగే మురళీధర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, ప్రసాద్ గారు, మన జోన్ చైర్పర్సన్ మన కుర్చేటి శ్రీనివాస్ గారు, మనకి ఈనాటి మాస్టర్ ఆఫ్ సెరమనీ లైన్ సూర్యనారాయణ గారు, అలాగే డాక్టర్ వీదుల రాంబాబు గారు, మరియు చార్టర్ మెంబర్స్, ప్రోగ్రామ్ చైర్మన్స్, ప్రోగ్రామ్ కో చైర్పర్సన్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అలాగే 24-25 అవుట్ గోయింగ్ టీమ్ ఎంజేఎఫ్ లైన్ లేడీ పి కమలా రాజశేఖర్ గారు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. అలాగే లైన్ మోర్తాల సిద్ధారెడ్డి గారు సెక్రటరీగా, లైన్ రామారావు గారు ట్రెజరర్గా ఈ సంవత్సరం ఎలక్ట్ అయ్యారు. వారి పీరియడ్ జూలై 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే లైన్ లేడీస్, లైన్స్ మీడియా మిత్రులకి, వివిధ క్లబ్ నుంచి వచ్చిన పెద్దలకు, అలాగే గెస్టులకి అందరికీ భద్రాచలం లయన్స్ క్లబ్ తరఫున స్వాగతం, సుస్వాగతం. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ శివప్రసాద్ గారికి, అమృతపల్లి కోటేశ్వరరావు గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకు అందరికీ, స్టేజ్ మీద అందరికీ నా లయన్స్ క్లబ్ వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా కోరుతున్నాను. ఎదురుగా వేదిక ముందు రావాల్సిన కోరుతున్నాం. నల్ల రిక్వెస్ట్ లైన్ ఎడ్లపల్లి రామారావు గారు, భద్రాచలం క్లబ్ ప్రెసిడెంట్ లైన్ రామలింగేశ్వరరావు గారు, ఈనాటి విశిష్ట అతిథి ఎమ్మెల్యే భద్రాచలం తెల్లం వెంకట్రావు గారు, అట్లాగే టుడేస్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శివప్రసాద్ గారు, పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గోపాల్ రెడ్డి గారు, డిగ్నేటరీస్, అట్లాగే వైస్ గవర్నర్ టు ఎలెక్ట్ సతీష్ కోడే గారు, dignitaries on the dais of the dais. Good afternoon.
నమస్తే. లైన్ నర్సిపల్లి జగదీష్ గారు MJF సీతారామ. My assignment is new members induction. ఒక 10-15 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను. ఈ 10-15 నిమిషాలు సభ్యులందరూ కూడా నాకు సహకరించాలని మనవి చేస్తున్నాను. Now I invite new members. రామారావు గారు. లైనిజం అనే ఒక అంతర్జాతీయ సేవా సంస్థలోకి మిమ్మల్ని ఈరోజు ఆహ్వానించడం జరిగింది. లైన్స్ క్లబ్ కొరకు మరి మీకు కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్తాను. లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 1917లో అమెరికాలోని చికాగోలో ఇది మరి ఫౌండర్ మెల్విన్ జోన్స్ గారు దీన్ని స్థాపించారు. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. మన ఫౌండర్ ఎవరు? మెల్విన్ జోన్స్. ఎక్కడ స్థాపించబడిందంటే అమెరికాలో. దానికి సేవ చేయాలనే ఒక మంచి దృక్పథంతో ఆయన ఈ లైన్స్ క్లబ్ని స్థాపించి మరి ఈరోజు ఖండాలలో లైనిజం విరాజిల్లుతుంది. 310 దేశాలలో ఈరోజు లైని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలనని ప్రమాణం చేయుచున్నాను. మరియు క్లబ్ సభ్యత్వం పొందుటలోను క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాలను అమలు చేయడంలోనూ నా సేవలు అందించుటకు సర్వదా సంసిద్ధంగా ఉంటానని లయన్స్ ఇంటర్నేషనల్ లక్ష్యాలు లయన్స్ ప్రవర్తన నియమావళికి అనుగుణంగా నడుచుకుంటానని శపథం చేస్తున్నాను. వీళ్ళ పేరు చెప్పండి. భద్రాచలం లయన్స్ క్లబ్లో చేర్పించినందువలన వారికి సరిగా ఉపదేశము చేయడంలోను క్లబ్ చేపట్టే కార్యక్రమాలన్నిటిలోనూ చురుకుగా అమితోత్సాహంగా నిస్వార్థ సేవా దృక్పథంతో పాల్గొన్నట్లు అన్ని సమావేశాలకు తప్పనిసరిగా హాజరవున్నట్లు తద్వారా ఆదర్శ లయన్ సభ్యులుగా తయారు చేయుటకు నా శాయశక్తుల కృషి చేయగలనని ప్రమాణం చేయించున్నాను. ఇప్పుడు పిన్స్ పెట్టండి. ఉదయం మంచిగా టిఫిన్ చేసాము, కానీ ఆఫ్రికా దేశాల్లో మిత్రులారా కింద ఉన్నటువంటి మట్టిని ఉండలు మట్టి తడిపి వాటిని ఉండలుగా చేసి ఎండబెట్టి ఆ మట్టిని తిరిగి బ్రతుకుతూ ఉన్నారు. అటువంటి అన్నార్థుల కోసం ఈ రోజున లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తూ ఉంది మిత్రులారా. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నాటేటటువంటి కార్యక్రమం కావచ్చు, ప్లాస్టిక్ ఎరాడికేషన్ కార్యక్రమం కావచ్చు, దీనికోసం లయన్స్ ఇంటర్నేషనల్ పనిచేస్తూ ఉంది. అదేవిధంగా మిత్రులారా పుట్టినటువంటి పిల్లలకి క్యాన్సర్ వచ్చేటటువంటి ప్రమాదం, దానికోసం లయన్స్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది. హ్యుమానిటేరియన్ నీడ్స్, మానవ అవసరాలు, ఎక్కడైతే అవసరత ఉంటుందో అక్కడ లైన్ ఉంటారు. వేర్ దెర్ ఇస్ ఎ నీడ్ దేర్ ఇస్ ఎ లైన్ మిత్రులారా. ఆ అవసరతను గుర్తించి ఆ కమ్యూనిటీలో అవసరాన్ని గుర్తించి మనమంతా ప్రతిస్పందిస్తూ ఉంటాం. అదేవిధంగా యూత్ మిత్రులారా, యూత్ కోసం ఏం చేస్తూ ఉన్నామంటే ఇక్కడ ఒక 10-15 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం లైన్ శివప్రసాద్ అనేటటువంటి నాకు మైక్ పట్టుకుంటే గదగద వణికేటటువంటి పరిస్థితి.
కానీ ఈ రోజున ఈ యొక్క ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ట్రైనింగ్ వల్ల లక్షలాది మంది ముందు నిర్భయంగా నిక్కచ్చిగా మాట్లాడగలిగేటటువంటి శక్తిని ప్రసాదించిందంటే ఈ యొక్క ఆర్గనైజేషన్ నాకు ఇచ్చినటువంటి ట్రైనింగ్ వల్ల ఈ విధంగా చేయగలుగుతున్నాం. కాబట్టి ఆ యొక్క యూత్ అనేటటువంటి కాన్సెప్ట్ మీద కూడా లయన్స్ ఇంటర్నేషనల్ పనిచేస్తూ ఉంది. మిత్రులారా, ప్రతి సంవత్సరం మనం ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క వరదలు ఏవైతున్నాయో డిజాస్టర్ మేనేజ్మెంట్, దానికోసం లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా మనకి చాలాసార్లు భద్రాచలానికి ఆల్మోస్ట్ దాదాపు ప్రతి సంవత్సరం కూడా మనము వరదలు వచ్చినప్పుడు వరద బాధితులకి మనం లయన్స్ క్లబ్ ద్వారా మనం సహాయాలు అందిస్తూ ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేసేటటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్లోకి మనమందరం మన మిత్రుల్ని వీళ్ళందరినీ మనం ఇన్వైట్ చేస్తూ మనం ఉన్నటువంటి వాళ్ళం కూడా ఇక్కడ చేసేటటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మనం చురుకుగా పాల్గొంటూ మనం ఈ యొక్క ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి బాధ్యత మనందరి బుధస్కర్ తరపై ఉంది. మీరు చేసేటటువంటి మీ పనుల వల్ల, మీ దిశానిర్దేశం వల్ల, మీ యొక్క అడ్వైజెస్ వల్ల ఈ రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఇంత చాలా చక్కగా ముందుకు పోతుంది. సెక్రటరీగా మీకు అన్ని చెప్పడం జరిగింది. ఆ బాధ్యతలన్నీ సెక్రటరీగా, కార్యదర్శిగా మీరు సక్రమంగా నిర్వహిస్తారని, ప్రతిభ మనం ఫలవంతంగా నిర్వహిస్తారని చెప్పి ప్రామిస్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ సార్. ముందుకు తీసుకెళ్ళగలిగితే ఆ విధంగా వెళ్తుంది. మొత్తం అంతా కూడా ఈ సంవత్సరము లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మీ మీద విశ్వాసం ఉంచి మీరు ఒక లెర్నర్ లీడర్, ఆధ్యాత్మికంగా మీరు ఆల్రెడీ ప్రూవెన్ లీడర్. డాక్టర్ మీ రకరకాల స్వభావాలు, రకరకాల భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ క్రోడీకరించి వాళ్ళందరినీ ఒక పదంలో తీసుకెళ్ళడానికి మీరు సహాయ శక్తులా కృషి చేసి అన్ని శక్తులు ఒడ్డి మీరు ఈ యొక్క క్లబ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా మీ వైస్ ప్రెసిడెంట్స్తో తర్వాత సీనియర్ నాయకులందరూ వాళ్ళందరితో కొన్ని కమిటీలు వేసి ఆ కమిటీలందరికీ కూడా వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని మీరు ఏమాత్రం కూడా తగ్గించకుండా ముందుకు తీసుకెళ్తారనేటటువంటి ఆశాభావంతో మేమంతా ఉన్నాం. తప్పకుండా మీరు ఆ విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి ప్రామిస్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ మేడం. డాక్యుమెంట్ సెక్రటరీ ఈ కార్యవర్గం ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం కాలేదు. కాబట్టి మీ యొక్క సబ్స్క్రిప్షన్స్, మీ యొక్క మెంబర్షిప్ ఫీజులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జూన్ 20 వరకే మీరంతా పే చేసినట్టయితే ఎవరైతే పే చేయలేదో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తీసేయండి సార్, నిర్దాక్షిణ్యంగా తీసేయండి. ఎందుకంటే మీరు ఒక ఉమెన్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు మన దేశంలో. ఈ రోజున మన కమలా రాజశేఖర్ గారు మన ముందుకు వచ్చారు. కాబట్టి ఇది అధికార చిహ్నం మేడం. ఇది ఎక్కడ చూస్తాం మనం? కోర్టులో చూస్తాం. దేనికంటే కోర్టులో ఎవరు అల్లరి చేయకుండా ఇట్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ అథారిటీ మేడం. మీరు ఒక్కసారి ఇది గంట కొట్టి ఆర్డర్ అని అన్నామంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు మాట్లాడకూడదు. దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగ అధికారం అది. కాబట్టి ఈ యొక్క దాన్ని రామలింగేశ్వర గారి ద్వారా మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మీకు దీన్ని అందజేస్తాం. మేడం రండి. మేడండి నేను చెప్తానండి. మీరు వెళ్ళి కూర్చోబెట్టండి, మేడంని కూర్చోబెట్టి మీరు వెనక కూర్చోండి సార్. రామలింగేశ్వర గారు చేసింది కొత్తగా ఏమైనా కార్యక్రమాలు ఉంటే వాటిని మా తరపు నుంచి కూడా సహకారం తీసుకుని ఈ క్లబ్ యొక్క లైనిస్టిక్ ఇంటర్నేషనల్ కార్యక్రమాలన్నింటిలో కూడా ముందంజ వేసి ముందుకెళ్తారని తెలియజేసుకుంటూ మనం సెలవు తీసుకుంటాం. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అప్రిసియేషన్ సర్టిఫికేట్ మీరు అందరూ ఇయర్ ఎండింగ్లో ఇస్తారు, కానీ నేను ఇయర్ స్టార్టింగ్లోనే ఎందుకు ఇస్తున్నానంటే నారాయణుడు ప్రవృత్తి ధర్మ రాజకీయ సాధకుడు, ఎందరో యువ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిలో వాలీబాల్, క్రికెట్ అందించిన క్రీడా స్ఫూర్తి ప్రధాన ఎందరో ఈనాటి న్యూ బాడీ లయన్స్ కమిటీ మెంబర్స్కి ఈనాటి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డ కమలా రాజశేఖర్ గారికి కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ
మరియు ఆ టీం అయిన ట్రెజరర్ గారికి, రామారావు గారికి, సెక్రటరీ సిద్ధారెడ్డి గారికి, అదేవిధంగా ఈనాటి ప్రెసిడింగ్ ఆఫీసర్ రామలింగేశ్వరరావు గారికి, అలానే ఫాస్ట్ ప్రెసిడెంట్ అయిన రామలింగేశ్వరరావు గారికి మరి వాళ్ళ కమిటీకి వెల్కమ్ చెప్పుకుంటూ త్వరలోనే ఈ కమిటీకి మెడికల్ పెరుగుతూ ఈనాటి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు, ఫాస్ట్ గవర్నర్స్, ప్రెసిడింగ్ ఆఫీసర్, ఇన్స్టలేషన్ ఆఫీసర్ శివప్రసాద్ రెడ్డి గారికి, ఫ్యూచర్ గవర్నర్ సతీష్ గారికి, ఎక్కడి నుంచో నల్గొండ నుంచి వచ్చిన వారికి, స్టేజీ మీద ఉన్న శ్రీనివాస్ గారికి, అలానే ప్రభాకర్ గారికి, కమలా రాజశేఖర్ మరియు రాజశేఖర్ గారికి మరోసారి ధన్యవాదాలు. అలానే ఈనాటి లయన్స్ క్లబ్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ లయన్స్ యొక్క ఉద్దేశాన్ని సతీష్ గారు చాలా వరకు చెప్పారు. ఇంకా మా సూర్యనారాయణ గారి బ్రదర్ ఉన్నారు. అందరు బయోడేటాతో పద్యాలతో ఆయన పాడుతున్నారు. ఇందాకే అన్నాను, ఈ పద్యాలు మళ్ళీ కావాలి అంటే ఎవరు కావాలి, అయిన తర్వాత ఇంకెవరు తీసుకోవాలి ఈ స్టేజ్ అని అడిగారు. అలానే సేవా లక్ష్మీనారాయణ గారికి, ఈనాటి చైర్మన్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ, నిజంగా లయన్స్ క్లబ్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి నేను రామలింగేశ్వర గారి దగ్గర చూశాను. దాదాపుగా 1100 క్యాట్రాక్ట్ సర్జరీస్ మార్కి నర్సింగ్ స్కూల్ ఆధ్వర్యంలో లాస్ట్ టైం జరగడం జరిగింది. వాళ్ళు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతున్నాం. మారుమూల ప్రాంతాల్లోనే చాలా వరకు క్యాట్రాక్ట్తో అనేక రకాల ఇబ్బందులతో పడుతున్న వారందరికీ అనేక క్యాంపులు, వారి మారుతి నర్సింగ్ కాలేజ్ తరఫున క్యాంపులు కండక్ట్ చేసి వాళ్ళందరినీ స్క్రీనింగ్ చేసి ఇక్కడి నుంచి హైదరాబాద్ పంపించి క్యాట్రాక్ట్ సర్జరీ చేస్తే 100% మనకు రిజల్ట్ వచ్చింది. ఒక్కడు కూడా రిగ్రెస్ కాలేదు, ఒక్కడు కూడా మనకు ఫెయిల్యూర్ కావలేదు. కాకుండా వాళ్ళందరికీ అలానే దాదాపుగా 300 మందికి సుమారుగా మనం విజన్ కరెక్షన్ చేయడం కూడా జరిగింది. గ్లాసులు ఇచ్చారు దాని తరఫున. అదేవిధంగా మనం ఏదైతే భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానప్పుడు ముక్కోటికి కానీ, శ్రీరామనవమి అప్పుడు కానీ అనేక సేవా మనం పులిహార పొట్లాలు కానీ, ఎండాకాలం బాగున్నప్పుడు మనం ఏదన్నా నీళ్లు కానీ, మంచినీళ్ళు కానీ, మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చే దాంట్లో లయన్స్ క్లబ్ ముద్దుగా ఉంది. ఈ లయన్స్ క్లబ్ చేసిన సేవలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలానే నేను చాలా సంవత్సరాలను చూశాను. మెడికల్ కాన్నుంచి డిజాస్టర్స్, ఏ డిజాస్టర్ ఉన్నా మనం ముఖ్యంగా భద్రాచలంకి వచ్చేసరికి ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ భద్రాచలంలో ముఖ్యంగా గోదావరి నది ఉంది. ఈ గోదావరి నది వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం మనం. నిజంగా జూన్ జూలై వస్తే ఆగస్టుల వరకు మనకు చాలా గోదావరి థ్రెట్ ఉంటుంది. ఆ థ్రెట్లో మనకి ఏదైనా జరిగితే ముందుగా లయన్స్ క్లబ్ అనేక సేవలు చేస్తుంది. ఇక లాస్ట్ మనం 2022లో పెద్ద విపత్తు జరిగితే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కానీ, నిర్వాసితులు ఎవరైతే ఫ్లడ్ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనేక రకాల సహాయ సహకారాలు చేసాం. రేషన్ ఇచ్చే దాంట్లో కానీ, వాళ్ళకి ఏమన్నా ఇంకా ఇల్లు కానీ వాష్ అవుట్ అవుతే ఆ వాష్ అవుట్ వాళ్ళకి అన్నిటికీ వాళ్ళందరికీ బ్లాంకెట్స్ కానీ, వాటిలో మనకు ఇతర సామాగ్రి కానీ మనం అనేక రకాల సదుపాయం చేసిన లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేకం ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా నేను మారుమూల ప్రాంతాల్లో జాబ్ చేసేటప్పుడు ఈ పల్స్ పల్లె కార్యక్రమంలో కానీ మన శివప్రసాద్ రెడ్డి గారు కానీ చాలామంది అన్నారు, ఇది ఒక సేవా దృక్పథంతోనే చేసేది, ఎదురు పెట్టుబడి పెట్టి, అంటే ఏ ఇన్కమ్ లేకుండా అవసరమైతే మన డబ్బులు ఖర్చు పెట్టి సేవ చేసేది. దాదాపుగా మన భద్రాచలంలో 32 సంవత్సరాలు అయి నిలబెట్టి ఈ 32వ దాంట్లో మనం ఎలా అయితే ఈరోజు రాష్ట్రపతి ముర్ముగా ఉన్నారు, ద్రౌపది ముర్ము ఉన్నారు, అలానే ఈరోజు మన భద్రాచలంకి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఈరోజు కమలా రాజశేఖర్ గారిని ఎన్నుకోవటం చాలా సంతోషం. మొట్టమొదటి టైం అనుకుంటా ఈరోజు మన లయన్స్ భద్రాచలం ద్వారా మొట్టమొదటి మహిళని ఈరోజు
భద్రాచలం వారు ఎన్నుకోవటం చాలా సంతోషం. ఈరోజు కమలా మేడం గారి మన సేవా దృక్పథం అయిన మేడం గారు మన ఏదైతే ఉందో దైవభక్తి గల శ్రీ సీతారామ చంద్రస్వామి దైవభక్తురాలు. ఆవిడ ఆ ఇంటి ముందు కూడా ఒక దేవుణ్ణి ఒక టెంపుల్ నిర్మించి ఉదయం సాయంకాలం మనం దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునే మనిషి. అదేవిధంగా అనేక సేవా సంఘాల్లో ఎక్కడ ఏం జరిగినా కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ముందుండి నేను చాలా చూసాను. దుమ్మడ మండలంలో అయితే చాలా టెంపుల్స్ సున్నంబట్లో కానీ దుమ్మగూడెంలో కానీ వారి పుట్టిన జననీ జన్మభూమి అన్నట్టుగా వాళ్ళ పుట్టిన స్థానాన్ని ఎక్కడ మర్చిపోకుండా వారు దాన్ని గుర్తించుకొని ఆ మారుమూల ప్రాంతాల్లో అక్కడ ఎవరైనా పేదవాడు ఉంటే పేదవాడికి కూడా కావాల్సిన సహాయ సంఘాలు అక్కడే లాస్ట్ ఇయర్గా 6 months బ్యాక్ ఒక టెంపుల్ ఒక మన మన పంతులు గారు యాక్సిడెంట్లో చనిపోతే ఆయన కూడా సహాయ సహకారాలు అందించడం వాళ్ళకున్న ఈరోజు ఆ సహాయ సహకార గుణాలతో ఈరోజు లయన్స్ క్లబ్ వారు గుర్తించి ఈరోజు వాళ్ళ ప్రెసిడెంట్ అవ్వడానికి మరొకసారి కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ పాస్ట్ ప్రెసిడెంట్లందరికీ ఈనాటి కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఐబాండ్ డొనేషన్ గురించి ఒక 2 నిమిషాలు దాని ఇంపార్టెన్స్ గురించి దాని మా పాటించిన నియమాల గురించి ఒక 2 నిమిషాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ ఫ్యూచర్లో కొంతమందికి మనం నేత్రదానం మంచిగా కలిగిన అవకాశం ఉంటుంది. దయచేసి మీరు ఒక 2 నిమిషాలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి మిత్రులారా మీకు అందరికీ తెలుసు చనిపోయిన తర్వాత 2 కళ్ళు మనం దానం చేస్తే ఎంతమందికి చూపు వస్తుందండి? 2కి. కానీ కాదండి, ఇప్పుడు లేటెస్ట్గా టెక్నాలజీ డెవలప్ అయింది. మీ కంటిపొర కనుక చనిపోయినటువంటి వాళ్ళ వ్యక్తుల యొక్క కంటిపొర క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. దాదాపుగా 6గురికి కంటి చూపు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, నేను ఈ అందమైన సుందరమైన ప్రపంచాన్ని వీక్షించలేనటువంటి లక్షలాది మంది ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ ఎవరైనా చనిపోయినట్టయితే ఆ చనిపోయినటువంటి వాళ్ళ వ్యక్తుల 6 గంటల లోపు చనిపోయినప్పటి నుండి 6 గంటల లోపు కనుక ఐబాల్స్ని మనము ఆ కంటి పొరని మాత్రమే, కంటి గుడ్డు ఏమీ తీయరు, ఓన్లీ ఉల్లిపాయ పొరలాగా ఉండేటటువంటి దాన్ని తీసుకొని వెళ్తారు. దాని ద్వారా చాలామందికి అంటే దాదాపుగా 6గురికి కంటి చూపు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని మనమంతా చేపట్టాలనేటటువంటి సదుద్దేశంతో కమలా రాజశేఖర్ గారు ఇక్కడ మహిళా మనులు, నా సోదరి మనులు వీళ్ళందరూ వచ్చారు. సోదరులందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరికీ అవేర్నెస్ కావాలి అంటే మీరు ఒక్కసారి చెప్పండి అని చెప్పారు. కాబట్టి మిత్రులారా, నేను చనిపోయిన తర్వాత నా దేహాన్ని కాల్చొద్దు, కూర్చొద్దు అని చెప్పాను. నా దేహాన్ని కూడా నేను డొనేషన్ ఇవ్వడానికి నేను ఆల్రెడీ ప్రామిస్ చేసి ఉన్నాను. కాబట్టి మన బాడీ ఉపయోగపడుతుంది, మన కళ్ళు ఉపయోగపడతాయి. కాబట్టి ఎవరైతే చనిపోతారో ఆ కుటుంబ సభ్యుల్ని మీరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. చిన్న ఇన్ఫర్మేషన్ కమలా రాజశేఖర్ గారికి మీరు ఇస్తే మా యొక్క టీం వస్తుంది. ఇక్కడ కొత్తగూడెంలో ఒక టీం ఏర్పడుతుంది. అగర్వాల్ ఐ బ్యాంక్ వాళ్ళతో మేము టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా ఐబాల్స్ కలెక్షన్ తీసుకోవడానికి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నాం. అదంతా సక్సెస్ అవ్వాలి అంటే లక్షలాది మందికి, వేలాది మందికి కంటి చూపు రావాలంటే మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కమలా రాజశేఖర్ గారు మీ అందరినీ అభ్యర్థిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. ఎన్నో విలువ కట్టలేని కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తూ పరోపకారార్థం మిదం శరీరం అన్నట్టు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళగా భావిస్తున్నాను. అలాగే ఈరోజు ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, ట్రెజరర్గా మన వాళ్ళందరూ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం, ఏదో అసెంబ్లీలో కొత్త ప్రభుత్వం స్థాపించినట్టుగా ఉంది, ఇంత కలకల్లాడుతూ ఉంది. ఈ మధ్యని ఇంత గొప్పగా లేదు. చాలా సంతోషం. మా సోదరిమణి కమలా రాజశేఖర్ గారికి నా తరఫున, నా కుటుంబం తరఫున, ఆ సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము మీకు తోడుగా నీడగా ఉంటాం. మంచిగా పనిచేయండి. ప్రజల కోసం మీరు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు, ఇంకా ముందుకు పోవాలని మేము కోరుకుంటూ సూర్యనారాయణ గారు కానీ, శంకర్రావు గారు కానీ, దేశప్ప గారు, జగదీష్ గారు, రాజశేఖర్ గారు, ఇలా పెద్దలందరూ 30 సంవత్సరాల నుంచి ఈ లయన్స్ క్లబ్ నడుపుతున్నారు. ఈరోజు మా పురుషుల చేతుల నుంచి స్త్రీల చేతుల్లో వెళ్ళిపోయింది.
మాకు ఉండేది ఒకటే లయన్స్ క్లబ్ పురుషులది, అది కూడా చేయజారిపోయింది. కమల రాజశేఖర్ గారు ఇందాక మన సార్ ఒకరు మాట్లాడుతూ భద్రాచలంలో 75,000 మంది జనాభా ఉన్నారు, అందులో 100 మంది మాత్రమే లయన్స్ క్లబ్లో ఉన్నారు, వారు మాత్రమే సేవ చేస్తున్నారు అనేది ఒక మాట అన్నారు. సరే అలాగేం కాదు, ఈ 100 మంది సేవ చేయడానికి ఆ 75,000 మంది వెనకాల ఉన్నారని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇక లయన్స్ క్లబ్ ఒకటే కాదు, భద్రాచలంలో ఉన్న గొప్పతనం లయన్స్ క్లబ్ కానీ, రోటరీ క్లబ్ కానీ, వాసవి క్లబ్ కానీ, ఇంకా అనేకమైన సంస్థలు, అలాగే మన చారి గారు ఉన్న వికాస్ తరంగిణి కానీ, అలాగే డాక్టర్ కాంతారావు గారు నడిపే రెడ్ క్రాస్ సొసైటీ కానీ, ఇవన్నీ కూడా వెలువట్టలేని కార్యక్రమాలు. అలాగే మా రామకృష్ణ గారు ఉన్నారు ఏదో ఇక్కడే, ఈ కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు. ఇలాగ ఏ స్థాయిలో ఉన్నవాళ్ళైనా సరే వాళ్ళ చేతనైనంత వరకు ఒక శ్రీరామనవమి వచ్చినా, ఒక నవరాత్రులు వచ్చినా, వినాయక పూజ వచ్చినా, ఏనే ఆపద అందరూ కూడా నిస్వార్థంగా పనిచేసి జనం అత్యధిక మంది ఉన్న ఈ భద్రాచలంలో నివసించడానికి ఆ రాముల వారి ఆశీస్సులు, వారి యొక్క కృపా కటాక్షం మా అందరి మీద ఉంటుంది. అందుకే మేము ఇలా ఉన్నాం. మేము నడిచేది రాముల వారి దారిలో, ఉన్నది రాముల వారి పాదాల చెంత. అందుకని మేము చెడ్డగా ఎలా ప్రవర్తిస్తామండి, మంచిగానే ప్రవర్తిస్తాం. రాజు యథా రాజా తదా ప్రజ, యాజ్ ద కింగ్ సో ద పీపుల్. రాముల వారి రాజ్యంలో ఉన్నాం, మేము చెడ్డవాళ్ళం ఎందుకు అవుతాం, మంచివాళ్ళం అవుతాం, మంచిగా ఉంటాం, ప్రజల కోసం సేవ చేస్తాం, కృతజ్ఞతగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి మంచి మనుషుల మధ్య ఈ మా జీవితం కూడా కలిసి మీతో కలిసి ప్రయాణం చేయడానికి మాకు మా కుటుంబానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, నన్ను ఆశీర్వదిస్తున్న మీ అందరికీ, రాముల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా అవకాశం ఇచ్చిన మా మిత్రుడు సూర్యనారాయణ గారు మనందరికీ పెద్ద వ్యక్తి, ఆయనకి మరీ మరీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Announce 1 lakh to the service activities to the Kamala Rajashekhar by past President Bhagavad Gita Prasad donated, contributed 1 lakh rupees. Okay. Past President Vice Sivashankar Naidu another 50,000 to the Kamala. ఇప్పుడు మన అతిథుల్ని సత్కరించుకుంటున్నాం. లైన్ ఎంజేఎఫ్ లైన్ కమలా రాజశేఖర్ దంపతులకు సత్కరించారు. ఎంఏఎఫ్ లైన్ జిఎస్ శంకర్రావు గారు ఇచ్చేశారు. ఇప్పుడు ట్రెజరర్ గారు, కార్యదర్శి సిద్ధారెడ్డి, ట్రెజరర్ ఆగండి అన్న, కొంచెం వెనక్కి. మొన్న వెనక్కి వచ్చేసి ఒకసారి వెనకరా వెనకరా. ఓకే ఓకే రైట్ ఓకే అయిపోయింది. లైన్ సభ్యులు, మిత్రులు అందరూ కూడా పక్కనే డైనింగ్ హాల్లో భోజనం ఏర్పాటు చేయడం విందు ఆరగించి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. ఎన్నపల్లి రామారావు గారిని వారి అభిమానులు ఆర్యవైశ్య సంఘ మాజీ మార్కెట్ కమిటీ యశోద రాంబాబు గారు వారి మిత్రులు సత్కరిస్తున్నారు. సిద్ధారెడ్డి గారిని వారి మిత్రులు సత్కరిస్తున్నారు. రామలింగేశ్వరరావు గారు ఎక్స్ పేషెంట్ సన్మానం చేస్తున్నారు. అలాగే ఎడ్లపల్లి నాని గారు సన్మానం చేస్తున్నారు. ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే అతిథులు ఫ్రెండ్స్ వచ్చి సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.
అలాగే మన యూనిట్ అంతా సిద్ధారెడ్డి గారికి మేడం గారికి సన్మానం చేయాలి, రెడీ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. పైగా ఒక లేడీ డైనమిక్ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ లేడీ మన సేవకారు, ఆవిడకి మనస వాస కరమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ ఆవిడని కంటికి రెప్పగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. భద్రాద్రి శివానంద హరి ఆశ్రమం